ఏదైతే విత్తనాలు పెట్టక ముందు పాటు చేస్తాం కదా మనం, ఆ పాటు కంటే ముందు ఇది మనం మన యొక్క సాయిల్లో మన యొక్క పొలంలో అప్లై చేసుకున్న తర్వాత పాటు చేసుకోవాలి. సో ఇది ఫస్ట్ దఫా. ఏ పంటకైనా సరే ఇది ఫస్ట్. ఉంచనా? ఫోటో తీసుకున్నారా? ఇది ఫస్ట్. ఏమేమి వాడాలి? ఫస్ట్ గ్రాన్యుల్స్ ప్రొటెక్ట్ ఆక్వాజెల్ 82. సెకండ్ టైం అంటే మనం ఏదైనా గింజలు ఏదైనా నాటేటప్పుడు విత్తన శుద్ధిగా అనేది చేసుకోవడానికి మనకి హ్యూమిక్ లిక్విడ్ అగ్రి ప్రొటెక్ట్ అనేది యూజ్ చేసుకోవాలి. 1 kgకి 10 ml అయితే హ్యూమిక్ లిక్విడ్, 1 kgకి 10 grams ప్రొటెక్ట్ అనేది వీటిని మిక్స్ చేసుకుని విత్తన శుద్ధి అనేది మనం చేసుకోవచ్చు విత్తనాలు నాటే వాళ్ళు. ఆ తర్వాత నంబర్ 3 అంటే గ్రోత్ కి సంబంధించిన స్ప్రే. మన ఫైల్ స్ప్రే చేస్తాం కదా, ఈ స్ప్రే ఏంటి అంటే మనకు అగ్రి హ్యూమిక్ నానోటెక్ 82 దీన్ని స్ప్రే చేయాలి. ఎంత స్ప్రే చేయాలి అంటే లీటర్ వాటర్ కి హ్యూమిక్ వచ్చేసి 2 ml. లీటర్ వాటర్ కి 2 ml. మీ దగ్గర ఉన్న పంపు 15 లీటర్స్ అయితే 30 ml. పైవర్ పంపు 20 లీటర్స్ అయితే 40 ml. సేమ్ నానోటెక్ కూడా అంతే. 20 లీటర్స్ పంపుకి 40 grams, 15 లీటర్స్ పంపుకి అయితే మీరు 30 grams అనేది నానోటెక్ యూజ్ చేసుకోవాలి. అగ్రి 82 వచ్చేసి మీరు 15 లీటర్స్ ట్యాంక్ వచ్చేసి ఒక 10 ml వరకు యూజ్ చేసుకోవచ్చు. అదే మీరు 20 లీటర్స్ అయినా సరే 10 to 12 ml యూజ్ చేసుకోవచ్చు. ఇది సెకండ్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి అగ్రి మాస్, అగ్రి ప్రొటెక్ట్, అగ్రి 82. సో ఇది కూడా సేమ్ 15 లీటర్స్ కి 20 ml యూజ్ చేసుకోవాలి. 20 లీటర్స్ కి అయితే 25 ml యూజ్ చేసుకోవాలి. ఆల్రెడీ ప్రొటెక్ట్ గురించి మీరు ఏ ప్రొడక్ట్ ఎప్పుడు వాడినా డోసేజ్ అనేది ఒకటే. ఏ ప్రొడక్ట్ ఎప్పుడు వాడినా డోసేజ్ అనేది మారదు, ప్రొడక్ట్ కాంబినేషన్ అనేది మారుతుంది. డోసేజ్ అయితే ఫిక్స్. తర్వాత లాస్ట్ స్టేజ్ లో అంటే ఫ్లవర్స్ అయిపోయిన ఫ్రూటింగ్ అయిపోయిన స్టేజ్ లో మనం నానోటెక్ 82 అనేది యూజ్ చేసుకోవాలి. ఎందుకు నానోటెక్ 82 యూజ్ చేసుకోవాలి అంటే ఇందాక చెప్పాను కదా, మన పంట మంచిగా A1 క్వాలిటీ లాగా రావాలి. మన పంటలో గ్రేడ్ 4 క్వాలిటీ అనేది అసలు ఉండనే ఉండదు. గ్రేడ్ 4 అనేది రాకుండా నంబర్ 1 క్వాలిటీ రావడానికి ఈ యొక్క లాస్ట్ దఫా ప్రొడక్ట్స్ అనేది అవి యూజ్ చేసుకోవచ్చు. అయితే మనకు ప్రొడక్ట్ బయట ఫర్టిలైజర్స్ లో కావచ్చు, పెస్టిసైడ్స్ లో కావచ్చు కలుపుకోవచ్చా, కెమికల్స్ లో కలవచ్చా అంటే ఖచ్చితంగా 82 హ్యూమిక్ నానోటెక్ అనేది 100% మీరు మిక్స్ చేయొచ్చు. లైక్ ఏదైనా పురుగు మందు అప్లై చేస్తున్నారు, దాంట్లో మీరు పురుగు మందు డోసెస్ 30% తగ్గించి మన ప్రొడక్ట్ ని దాంట్లో కలిపి యూజ్ చేయొచ్చు. ఈ 3 ప్రొడక్ట్స్ కలుస్తాయి. బయట ఏ కెమికల్స్ లో కానీ ఫర్టిలైజర్స్ లో కానీ 3 ఖచ్చితంగా మనకు కలుస్తాయి. ఆ తర్వాత మనకు ప్రొడక్ట్ నిజంగా అద్భుతమైన సర్టిఫికెట్స్ ఉన్న ప్రొడక్ట్, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ తర్వాత ఈ యొక్క ప్రొడక్ట్ ని మనం పురుగు మందు కింద డైరెక్ట్ గా వాడచ్చా అంటే అక్కడ ఇంటూ మార్క్ ఉంది. అంటే డైరెక్ట్ పురుగు మందు కింద మనం వాడకూడదు. ఎందుకంటే మన దగ్గర డైరెక్ట్ పురుగు మందు అనేది లేదు, దాంట్లో మనం మిక్స్ చేసుకోవచ్చు. ఈ పురుగు మందులో వీటిని మిక్స్ చేసుకోవాలి, కానీ దీన్ని పురుగు మందు అని ఎవరు వాడకూడదు. ఆ తర్వాత మనకి ఈ యొక్క ప్రొడక్ట్ వెస్టీజ్ అంటే ఓన్లీ వెస్టీజ్ ప్రొడక్టే వాడి వ్యవసాయం చేస్తా అని ఎవరైనా అంటే మీరు అంత తొందరగా ఆ పనిలోకి దిగొద్దు. ఎందుకంటే మన యొక్క సాయిల్ అంటే మన బాడీ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, సాయిల్ కావచ్చు ఒకటి అలవాటు అయింది మనకి. సో దీన్ని గ్రాడ్యువల్ గా తగ్గియాలి. ఏం చేయాలి? గ్రాడ్యువల్ గా తగ్గియాలి. అంటే ఒక 4 to 6 years మనం ఈ ప్రొడక్ట్ మన ప్రొడక్ట్ కలిపి వాడుకుంటూ దాన్ని పర్సెంటేజ్ తగ్గించుకుంటూ రావాలి. ఇన్ని రోజులు మనం మన యొక్క పొలంలో 2 గంటల యూరియా ప్యాకెట్స్, 2 గంటల డిఏపి ప్యాకెట్స్, 2 గంటలు NPK యూజ్ చేసుకుంటూ వచ్చాం కదా, అది సడన్ గా అంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాటిని 40% తగ్గియండి. ఫస్ట్ ఇయర్ మన ప్రొడక్ట్స్ ని యాడ్ చేయండి. నెక్స్ట్ ఇయర్ 60% తగ్గియండి. ఆ నెక్స్ట్ ఇయర్ 20% తగ్గియండి. అట్లా ఈ యొక్క ప్రొడక్ట్ ని యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. మళ్ళీ మనం ఫస్ట్ స్లైడ్ కి వచ్చేసాం. సేవ్ సాయిల్, భూమిని రక్షిద్దాం. రైట్, ఈ యొక్క మోటోతో మన ప్రొడక్ట్స్ అనే మన కంపెనీ లాంచ్ చేసింది. నిజంగా సూపర్. ఇలాంటి అద్భుతమైన ప్రొడక్ట్ లాంచ్ చేసినందుకు ఇలాంటి రిజల్ట్ మన దగ్గర వచ్చినట్టు సక్సెస్ఫుల్ గా ప్రతి ఒక్క రైతు యూజ్ చేసుకునేటట్టు, ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ యూజ్ చేసుకునేటట్టు కంపెనీ మేనేజ్మెంట్ చాలా ప్లాన్ చేసింది. ఇంకొక అద్భుతమైన విషయం